హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తాడేపల్లిగూడెం. నా పేరు శేషు. ఈ రోజు వీడియోలో మీకు అన్బాక్స్ చేసి చూపించబోయే ప్రొడక్ట్ వచ్చేసి పానాసోనిక్ బ్రాండ్ నుండి న్యూట్రీ టర్బో బ్లెండర్స్ అండి. వచ్చేప్పటికి రెండు వేరియంట్స్ అండి, 2 జార్ 3 జార్. ఈ రెండు కూడా న్యూలీ లాంచ్డ్ ప్రొడక్ట్స్ అండి. పానాసోనిక్ బ్రాండ్ నుండి ఎక్స్క్లూజివ్గా మన హోమ్ స్టోర్లో అయితే తెప్పించడం జరిగింది. ఇప్పుడైతే వీటిని అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు అన్బాక్స్ చేసి చూపించబోయే ప్రొడక్ట్స్ ఇవేనండి. పానాసోనిక్ బ్రాండ్ నుండి MXGA 2350 లెవెండర్ కలర్లో ఉంటుంది, MXGA 3350 లైట్ బ్లూ కలర్లో వస్తుంది. రెండు కూడా న్యూట్రీ టర్బో బ్లెండర్స్ అండి. వచ్చేప్పటికి బ్లెండర్స్లోనే రారాజ్ అండి, తమ్నైల్లో పెట్టాను కదా, ఎందుకంటే అంత ఫైనెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండి ఇవి. బాక్స్ లుక్స్ అయితే చూడండి, చాలా బాగుందండి. ప్యాకేజ్ అయితే మాత్రం ఒకసారి అన్బాక్స్ కూడా చేస్తాను. చేసిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. దీని వారియూ అయితే చూసేద్దాం. ఒకసారి ఓపెన్ చేసే విధానం అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి, బాక్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ప్యాకేజ్ ఏ విధంగా ఉందన్నది చూడొచ్చు మీరు. చాలా బాగుందండి, చాలా సెక్యూర్గా ఉంటుందన్నమాట. పానాసోనిక్ ప్యాకింగ్ అంటే మనకి ఎటువంటి బ్రేకేజ్ ట్రాన్స్పోర్ట్లో జరగకుండా ప్యాకేజ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తారు పానాసోనిక్ బ్రాండ్ వారు. ఏదైనా సరే మిక్సీ కానీ గ్రైండర్ కానీ, అలాగే ఈ న్యూట్రీ బ్లెండర్ కూడా. ఇది వచ్చేప్పటికి న్యూట్రీ టర్బో బ్లెండర్ అండి. ఈ బ్లెండర్స్లోనే కింగ్ అనమాట ఇది. ఎందుకంటే అన్ని బ్లెండర్స్ వేరు, ఇది వేరండి. పానాసోనిక్ అంటే మన కళ్ళు మూసుకొని అయితే ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. అంత ఫైనెస్ట్ క్వాలిటీ అనమాట. ది బెస్ట్ క్వాలిటీ బ్లెండర్ ఏదైనా ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ ఉందంటే అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పానాసోనిక్ అనే చెప్పుకోవాలి. ఒకసారి అన్బాక్స్ చేసిన తర్వాత వీటి యొక్క లుక్స్ అయితే చూడొచ్చు మీరు. కలర్స్ అయితే నిజంగా మెస్మరైజింగ్ కలర్స్ అండి. ఒకటి వచ్చేప్పటికి లెవెండర్, ఒకటి వచ్చేప్పటికి లైట్ బ్లూ. ఈ రెండు కూడా అద్దరగొట్టేశారండి. కలర్స్ అయితే మాత్రం చాలా బాగుందనమాట. మనకి ఇందులో వచ్చేప్పటికి MXGA 2350 లెవెండర్ కలర్ వచ్చేప్పటికి ఓన్లీ 2 జార్స్తో వస్తుంది. అలాగే మనకి MXGA 3350 అంటే లైట్ బ్లూ కలర్ న్యూట్రీ టర్బో బ్లెండర్ వచ్చేప్పటికి ఇది వచ్చి లైట్ బ్లూ కలర్లో వస్తుంది. ఇది 3 జార్స్తో వస్తుంది అనమాట. ఒక జార్కి వచ్చేప్పటికి మనకి సిప్పర్ కూడా అటాచ్మెంట్ ఉంటుంది. అలాగే 2 జార్స్ వేరియంట్లో కూడా సిప్పర్ ఎక్స్ట్రా ఇచ్చారు మనకి. ఒకసారి దీని లుక్స్ అయితే చూడండి. ముందుగా 2 జార్స్ అయితే చూపిస్తున్నాను మీకు. దీని బాడీ లుక్స్ అయితే అలా చూడొచ్చు. మనకి ఆన్ ఆఫ్ స్విచ్ చూడొచ్చండి. ఇటువంటి బ్లెండర్కి ఆన్ ఆఫ్ స్విచ్ అంటే మామూలు విషయం కాదండి. ఇది కూడా మనకి పూర్తిగా ABS బాడీతో వస్తుంది. ఇది వచ్చేప్పటికి మనకి మొత్తం. అలాగే దీనికి వచ్చినటువంటి పెద్ద సైజు జార్ ఏదైతే ఉందో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూడొచ్చు విత్ మెజరింగ్ స్కేల్ అనమాట. ఈ జార్ వచ్చేప్పటికి దీని పేరు జోసర్ అండ్ ప్యూరీ జార్ అంటారనమాట. దీన్ని పానాసోనిక్ బ్రాండ్ వారు. ఒకసారి దీని లుక్స్ అయితే బ్లేడ్ చూడొచ్చు లోపల నుంచి ఎలా ఉంది బ్లేడ్ అన్నది క్లియర్గా దగ్గర నుంచి అయితే చూపిస్తాను. మనకి 3 బ్లేడ్స్ ఉంటాయి అనమాట. లోపల 3 బ్లేడ్స్ కూడా 3 యాంగిల్స్లో చాలా బాగుందండి. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ గ్రైండింగ్, పర్ఫెక్ట్ బ్లెండింగ్ అనేది ఇందులో జరుగుతుంది. అలాగే దీనికి వచ్చేటప్పుడు లాకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. మంచి ఫైనెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అయితే వీళ్ళు తయారు చేశారని చెప్పుకోవాలి. ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి. పానాసోనిక్ బ్రాండ్ నుండి ఎక్స్క్లూజివ్గా మన హోమ్ స్టోర్లో అయితే దొరుకుతుంది. అలాగే దీనికి వచ్చినటువంటి బేస్లో ఆ రబ్బర్ బూట్స్ కూడా మనకి రన్నింగ్లో ఉండగా ఎటువంటి వైబ్రేషన్ లేకుండా ఉండడం కోసం చాలా సహాయపడతాయి ఇవి కూడా. అలాగే పెద్ద జారు మనకి 500 ml కెపాసిటీతో వస్తుంది. అలాగే ఈ స్మాల్ జార్ వచ్చేప్పటికి 300 ml కెపాసిటీ అండి. ఒకసారి దీని లుక్స్ కూడా చూడొచ్చు. ఇది కూడా ఇప్పుడైతే నేను చూపిస్తాను క్లియర్గా దగ్గర నుంచి. ఆ మెజరింగ్ స్కేల్ అది, దాని బాడీ వచ్చేప్పటికి పూర్తిగా ABS బాడీ. అలాగే లోపల వచ్చినటువంటి బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూడొచ్చు. చాలా బాగున్నాయి అన్నమాట. ఇందులో వచ్చేప్పటికి 2 బ్లేడ్స్ ఉంటాయి అన్నమాట. 2 కూడా మనకి 4 సైడ్స్ వస్తాయి. చాలా బాగుంటుంది. మంచి పర్ఫెక్ట్ గ్రైండింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేప్పటికి పూర్తిగా గ్రైండింగ్ జార్ అండి. స్మాల్ బ్లేడ్స్తో వచ్చినటువంటిది గ్రైండింగ్ జార్ అన్నమాట. స్మాల్ జార్ ఇది 300 ml కెపాసిటీతో వస్తుంది. అది వచ్చేప్పటికి మనకి జోసర్ ప్లస్ ప్యూరీ జార్ వచ్చేప్పటికి 500 ml కెపాసిటీతో వస్తుంది అనమాట. రెండు కూడా ఒకసారి అయితే ప్లేస్ చేసి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉందన్నది. క్వాలిటీ అయితే చూడొచ్చు మీరు. లాకింగ్ అన్లాకింగ్ అయితే మాత్రం నిజంగా చాలా స్మూత్గా ఉందండి. ఇంతకుముందు చాలా బ్లెండర్స్ చూశాను కానీ ఇంత క్వాలిటీ ఉన్నటువంటి బ్లెండర్ అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. అలాగే దీన్ని తర్వాత ఆన్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఎంత సౌండ్ వస్తుంది, ఎలా ఉంటుంది అన్నది కూడా, అది కూడా మీరు చూడొచ్చు. ముందుగా దీనికి వచ్చినటువంటి ఈ బ్లెండింగ్ జార్కి వచ్చినటువంటి బ్లేడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి చూపిస్తాను. ఇది పూర్తిగా రిమూవబుల్ అండి. ఈ బ్లేడ్ కూడా మీకు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. చాలా హైజీన్గా ఉంటుంది. మీరు క్లీనింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఎక్కువ క్లీనింగ్కి ఇష్టపడుతుంటారో, బాగా హైజీన్గా ఉంటారో అటువంటి వరకు కూడా ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే లోపల నుంచి బ్లేడ్ మొత్తం బయటికి తీసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకుని ఆ వాషర్ కూడా రిమూవ్ చేసుకొని మళ్ళీ ప్లేస్ చేసుకునే విధంగా దీన్ని అయితే డిజైన్ చేశారు బ్రాండ్ వారు. ఈ రెండింటికి కూడా సేమ్ అండి. 2 బ్లేడ్స్ కూడా రిమూవబుల్ అనమాట. బయటికి ప్లేట్, కప్లర్, బుష్ ఇవన్నీ కూడా మనకి బయటికి అయితే వచ్చేస్తాయి. అలాగే ఇది వచ్చేప్పటికి హైజీన్ క్యాప్ అండి. ఎవరైతే దీన్ని తాగుతున్నప్పుడు దీంతో జ్యూస్ని మనకి అంచు పెద్ద
ఇష్టపడరు, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అటువంటి వరకు ఇది హైజీన్ క్యాప్ అండి. ఇందులో సపరేట్గా ఇచ్చారు బ్రాండ్ వారు. ఇది దీనికి ఇలా మనం అటాచ్ చేసుకొని దీంట్లో మనం చేసుకున్నటువంటి స్మూతీ లాంటివి తాగడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. చాలా బాగుందండి. ఇది మాత్రం మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. ఇది ఏ బ్రాండ్లో లేదండి ఇంతకుముందు. ఈ హైజీన్ క్యాప్ వచ్చేప్పటికి ఇందులోనే స్పెషల్ అనమాట ఇది. ఫ్రెండ్స్, ఇందులో ఈ హైజీన్ లిడ్డే కాకుండా మనకి ఎయిర్ టైట్ లిడ్, అలాగే ఎయిర్ టైట్ లిడ్లో 2 రకాలు, అలాగే సీజనింగ్ లిడ్ కూడా ఉంటుందండి. ఈ సీజనింగ్ లిడ్ కూడా చూడొచ్చు. మనం చిన్న జారుతో ఏదైనా స్పైసెస్ గ్రైండ్ చేసినప్పుడు గ్రైండింగ్తో ఆ స్పైసెస్ లాంటివి డైరెక్ట్ మనం ఏదైనా కర్రీస్ వండుకుంటే అందులోనే జల్లుకునే విధంగా చాలా బాగుంటుంది అనమాట. అది వచ్చేప్పటికి సీజనింగ్ లిడ్ అండి. అలాగే మనకి ఇది వచ్చేప్పటికి ఎయిర్ టైట్ లిడ్ అండి. ఒకసారి చూడొచ్చు, ఎయిర్ టైట్ లిడ్ 2 ఉంటాయి అనమాట. మనకి స్టోర్ చేసుకోవడానికి 2 లిడ్స్ అయితే ఎయిర్ టైట్ లిడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. దీంతో డైరెక్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత బ్లేడ్ రిమూవ్ చేసేసి మనం ఎయిర్ టైట్ లిడ్ పెట్టేసుకుని అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంకొకటి చూపిస్తానండి మీకు. క్విక్ సిప్ క్యాప్ అని ఉంటుంది అన్నమాట. ఇందులో ఇది క్విక్ సిప్ అండి. ఒకసారి చూడొచ్చు, డైరెక్ట్గా మనం ఇది ప్లేస్ చేయగానే ఈ జార్కి పూర్తిగా వాటర్ బాటిల్ అయిపోయింది అనమాట. డైరెక్ట్గా మీరు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డైరెక్ట్గా అలా తీసుకొని మన హ్యాండ్ బ్యాగ్లోనో లేదంటే మన బ్యాగేజ్లోనో పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ముఖ్యంగా డైట్ చేసేవాళ్ళు ఇటువంటి స్మూతీలు అవి చేసుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి ఈ క్విక్ సిప్ క్యాప్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. చాలా బాగుందండి. ఇది మాత్రం బ్లెండర్ 2 jars మోడల్. ఇది వచ్చేప్పటికి MXGA 2350 అండి. ఓన్లీ లెవెండర్ కలర్, ఒక కలర్లోనే ఉంటుంది ఇది. అలాగే దీనికి వచ్చేప్పటికి మనకి 2 years బ్రాండ్ వారంటీ అయితే ఉంటుందండి. ఆ 2 years వారంటీకి గాను మనకి బాక్స్లోనే కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా చూపిస్తాను ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇది వచ్చేప్పటికి వారంటీ కార్డు ప్లస్ యూజర్ మాన్యువల్ అండి. ఇది 2 years బ్రాండ్ వారంటీ అయితే ఉంటుంది. మీకు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ కూడా ఇండియా మొత్తం అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడైనా డీలర్స్ దగ్గర కూడా సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. పానాసోనిక్ బ్రాండ్ నుండి సర్వీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక మిక్సీ చూపిస్తున్నానండి. ఇది న్యూట్రీ టర్బో బ్లెండర్లో లైట్ బ్లూ కలర్ అండి. MXGA 3350 దీని మోడల్ నెంబర్ వచ్చేప్పటికి ఇది వచ్చి ఓన్లీ ఒక కలర్లో ఉంటుంది, లైట్ బ్లూ కలర్. దీని లుక్స్ కూడా చూడొచ్చు. సేమ్ ఇంతకుముందు మీరు చూసినటువంటి ఆ లెవెండర్ కలర్ 2 jars వేరియంట్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది అన్నమాట. దీనికి కూడా ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ మనకి 600 watt పవర్ఫుల్ మోటార్. అంటే పీక్ పవర్ వచ్చేప్పటికి 600, దీని యాక్చువల్ పవర్ వచ్చేప్పటికి 350 watt అండి. 2 కూడా సేమ్ మనకి 350 watt పవర్ఫుల్ మోటార్. అలాగే అన్ని బ్రాండ్స్లోనూ మీకు 600 watt పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ని మనకి ఈ 350 wattలోనే లాక్ చేశారనమాట ఈ పానాసోనిక్ బ్రాండ్ వారు. అంటే అంత టెక్నాలజీని ఇంప్లిమెంట్ అయితే చేశారు మనకి బ్లెండర్స్లో వచ్చేప్పటికి. ఒకసారి దీనికి వచ్చినటువంటి ఇన్నర్ ఏదైతే ఉందో లాకింగ్ సిస్టమ్తో చాలా బాగుందండి. అలాగే మనకి బెస్ట్ స్టెబిలిటీ కోసం బాటంలో వచ్చినటువంటి రబ్బర్ బూట్స్ కానీ, ఆ వైర్ కానీ, కార్డ్ కేబుల్ కానీ చాలా ఫైనెస్ట్ క్వాలిటీ అండి. పూర్తిగా ABS బాడీతో మనకి చాలా మంచి ప్రైజింగ్లో అయితే ఇచ్చారు. వీటి యొక్క ప్రైజింగ్ కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే దీనిలో కూడా మనకి 500 ml జార్స్ అయితే 2 వస్తాయండి. అంటే ఒకటే బ్లేడ్ ఉంటుంది. అలాగే 300 ml జార్ కూడా ఒకటి వస్తుంది. ఒకసారి ఈ 300 ml జార్ అయితే చూడొచ్చు. మనకి ముందు ప్లేస్ చేస్తున్నాను. దీన్ని చేసిన తర్వాత చూడొచ్చు. ఇది వచ్చేప్పటికి మనకి బెస్ట్ గ్రైండింగ్ కోసం అనమాట. మనకి జ్యూస్కి అలాగే బ్లెండింగ్ బ్లేడ్ వచ్చేప్పటికి పెద్ద సైజ్ ఏదైతే ఉందో 500 ml అది వస్తుంది. అది కూడా ఇప్పుడు ప్లేస్ చేశాను. ఇది వచ్చేప్పటికి పూర్తిగా బ్లెండింగ్ జార్ అండి. అలాగే బ్లెండింగ్ జార్లో ఇంకొక జార్ 500 ml జార్ చెప్పాను కదండి. ఇది వచ్చేప్పటికి పూర్తిగా వాటర్ బాటిల్ అండి. పూర్తిగా మనకి ఇది కూడా క్విక్ సిప్ క్యాప్తో వస్తుంది. ఈ క్విక్ సిప్ క్యాప్ కూడా ఒకసారి ఓపెన్ చేసి అయితే చూస్తున్నాం. ఇది కూడా 100% లీక్ ప్రూఫ్ అండి. మనం ఎక్కడికైనా సరే మన బ్యాగేజ్లో పెట్టుకుని బయటికి తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. జిమ్ చేసేవారికి అయితే ముఖ్యంగా ఇటువంటి బాటిల్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మార్కెట్లో ఇటువంటి జార్ కొనాలంటే మినిమం మనం 600-700 పెట్టాలి, అంత ఫైనెస్ట్ క్వాలిటీ కావాలంటే. అలాగే ఇందులో కూడా మనకి ఎయిర్ టైట్ లిడ్స్ 2 వస్తాయండి. అలాగే సీజనింగ్ క్యాప్ కూడా వస్తుంది. అలాగే చెప్పాను కదా క్విక్ సిప్ ఒకటి వస్తుంది. అలాగే హైజీన్ లిడ్ కూడా ఉంటుందండి. హైజీన్ లిడ్ చూపించాం కదా ఇంతకుముందు నేను. ఈ హైజీన్ లిడ్ వచ్చేప్పటికి మనం ఏదైనా స్మూతీ తాగేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉపయోగపడుతుంది అన్నమాట హైజీన్ లిడ్ వచ్చేప్పటికి. అలాగే ఎయిర్ టైట్ లిడ్స్ 2, అలాగే ఒకటి సీజనింగ్ లిడ్ అనమాట. అది క్విక్ సిప్ లిడ్. ఇది వచ్చేప్పటికి స్మాల్ సైజ్ 300 ml జారు. అలాగే ఇది వచ్చేప్పటికి 500 ml వాటర్ బాటిల్ షేప్లో ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ 300 ml దానికి కూడా మనం బ్లేడ్ రిమూవబుల్ అండి. అలాగే 500 ml దానికి కూడా రిమూవబుల్. ఇంతకుముందు మీరు చూసిన లెవెండర్ కలర్ MXGA 2350కి ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఇందులో కూడా సేమ్ అటువంటివి ఉంటాయి. కాకపోతే వాటర్ బాటిల్ ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఆ వాటర్ బాటిల్ మనం స్మాలెస్ట్ సైజ్ కింద కూడా చేసుకోవచ్చు అండి. చిన్న సైజుకి కూడా పెట్టి మనం వాడుకోవచ్చు. అలాగే పెద్దదానికి కూడా పెట్టి వాడుకోవచ్చు. సపరేట్గా వాటర్ బాటిల్ షేప్ ఉన్నదానికి పెట్టి వాడుకోవచ్చు. 3 రకాలుగా మనం బాటిల్స్ని అయితే షేప్ చేంజ్ చేసి అయితే వాడుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది మాత్రం మంచి యూనిక్ ఫీచర్ అనే చెప్పుకోవాలి. అలాగే ఇది కూడా
కూడా మనకి 2 years బ్రాండ్ వారంటీతో వస్తుందండి. 2 years బ్రాండ్ వారంటీకి కానీ బాక్స్లోనే ఒక కార్డు అయితే ప్రొవైడ్ చేశారు. అది యూజర్ మాన్యువల్ కింద కూడా ఉపయోగపడుతుంది. అలాగే వీటిలో వచ్చినటువంటి బ్లేడ్స్ అన్నీ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ కట్టర్ బేస్తో వస్తాయి అన్నమాట. చాలా హైలీ డ్యూరబుల్ బ్లేడ్స్ అయితే ఇందులో వాడారు. అలాగే మనకి ఆయిల్ సీల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా చిన్న లీకేజ్ కూడా జరగదు. మనకి రోటో డైనమిక్ ఫ్లోతో రన్ అవుతాయి అన్నమాట. ఇవి ఈ రోటో డైనమిక్ ఫ్లో అన్నది కూడా ఒకసారి నేను ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను. బ్లేడ్స్ ఏ విధంగా ఎంత ఫాస్ట్ తిరుగుతున్నాయో చూడొచ్చు. మీరు దగ్గర నుంచి అయితే చూపిస్తుంది చూడండి. ముందు మీరు MXGA 2350 లెవెండర్ కలర్ అయితే చూస్తున్నారు. దీనికి చూడొచ్చు. ఇదండి, దీంట్లో వాటర్ పోసినట్లయితే మనకి రోటో డైనమిక్ ఫ్లోలో తిరుగుతాయి అన్నమాట. అంటే ఈ బ్లేడ్స్ని ఆ విధంగా డిజైన్ చేశారు. చాలా ఫాస్ట్గా బెస్ట్ రిజల్ట్ గ్రైండింగ్ కోసం దీన్ని అయితే డిజైన్ చేశారు. చాలా బాగుంటుంది అన్నమాట. 2 జార్లు కూడా ప్లేస్ చేసి నేను ఆన్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు. ఆన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఆ సౌండ్ కూడా నచ్చు. మీరు అదర్ బ్రాండ్స్లో చాలా రకాల స్మూతీస్ చేసుకునేటువంటి బ్లెండర్స్ ఉన్నాయండి. చాలా బ్రాండ్లలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అవి ఏళ్ళనియండి రాజ్యం. ఇప్పుడు ఇది పానాసోనిక్ టర్మ్ అయితే వచ్చిందనమాట. పానాసోనిక్ వచ్చాక ఏదైనా సరే పక్కకి తప్పుకోవాల్సింది. అంత పర్ఫెక్ట్ గ్రైండింగ్ అయితే ఇందులో మనకు లభిస్తుంది. అంత మంచి సర్వీస్ కూడా మనకైతే ఇందులో లభిస్తుంది అనమాట ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు MXGA 3350 లైట్ బ్లూ కలర్ ఏదైతే ఉందో 3 జార్ వేరియంట్, దీన్ని కూడా ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఒకసారి చూడొచ్చు. ఆన్ చేసిన తర్వాత స్విచ్ ఆన్ అయితే ఆన్ చేస్తానండి. ఇది బ్లెండింగ్, గ్రైండింగ్, అలాగే మనకి చాలా రకాల మసాలాలు లాంటివి చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా స్మూతీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో రోటో డైనమిక్ చెప్పాను కదా, రోటో డైనమిక్ ఫ్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఆయిల్ సీల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ లీకేజ్లు ఉండవు. మోటార్ కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అన్నమాట. పవర్ కూడా మనకి చాలా తక్కువ కన్జంప్షన్లో మంచి ఫైనెస్ట్, హైలీ డ్యూరబుల్, హెల్దీ అండ్ హైజీనిక్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైనా మార్కెట్లో బ్లెండర్ ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ పానాసోనిక్ అనే చెప్పుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇక వీటి యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే MXGA 2350 లెవెండర్ కలర్ వచ్చేప్పటికి 2 జార్ వేరియంట్ 2699 అండి. 2699 2699 రూపాయలు. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మన హోమ్ స్టోర్ నుండి. అలాగే 3 జార్ వేరియంట్ ఏదైతే ఉందో MXGA 3350 లైట్ బ్లూ కలర్ న్యూట్రీ టర్బో బ్లెండర్ 3 జార్ వేరియంట్ అండి. దాని ప్రైస్ అయితే 2999 అండి, 2999 రూపాయలు. అది వచ్చేప్పటికి 2699, ఇది వచ్చేప్పటికి 2999. ఈ 2 మోడల్స్ కూడా మన దగ్గర కొంటే ఫ్రీ షిప్పింగ్ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మన హోమ్ స్టోర్ నుండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసిన వారు ఎవరైనా దీన్ని పర్చేజ్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది. నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ స్టోర్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.